ఆ విషయంలో చంద్రబాబుని దాటేసిన పవన్ కళ్యాణ్ అని చెప్పి అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. అసలు స్టేట్‌లో ఏం జరుగుతుంది? ఏ విషయంలో పవన్ కళ్యాణ్ గారు అయితే చంద్రబాబు ఇప్పుడు ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో ముందు నుంచి కూడా టీడీపీ అనేది యూనివర్సల్‌గా అందరికీ తెలిసిందే. 2 తెలుగు రాష్ట్రాలకే కాదు దేశమంతా కూడా టీడీపీ పార్టీ తెలుసు. ఎందుకంటే మన సీనియర్ ఎన్టీఆర్ గారు స్థాపించినటువంటి పార్టీ, ఆయన పార్టీ పెట్టిన కొద్ది కాలానికే అండ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కొద్ది కాలానికే సీఎం అయ్యి అందరి మనసులు కూడా దోచుకున్నారు. ఇప్పటికి కూడా అందరి మనసులో కూడా సీనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు. అండ్ ఇక్కడ జనసేన పార్టీ అనేది ఇప్పుడు చాలా అంటే చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. టీడీపీ పార్టీని కూడా ఖచ్చితంగా ఇది డామినేట్ చేస్తుంది అనే విధంగా ఇప్పుడు పరిస్థితులు అయితే మారిపోయాయన్నమాట. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి వలన ఇదంతా కూడా అవుతుంది, సాధ్యం అవుతుంది అని చెప్పేసి కూడా ఆయన ఫ్యాన్స్ అందరూ కూడా ఫీల్ అవుతున్నారు. అదేవిధంగా జనాలు కూడా అనుకుంటూ ఉన్నారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా మనకు పథకాల పరంగా, హామీల పరంగా ఓకే అందరు కలిసి ఇస్తారు అండ్ డెవలప్మెంట్ కూడా సక్రమంగా జరుగుతుంది, అంతా బాగా ఉంది. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఒకంత పైనే కనిపిస్తున్నారు. జనాల్ని అట్రాక్ట్ చేసుకోవడం విషయంలో కావచ్చు, వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీర్చడంలో కావచ్చు, లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడేటటువంటి పరిస్థితుల్లో కావచ్చు. అండ్ ఇప్పుడు ఏంటంటే మనము రీసెంట్గా చూసాం, రాఖీ పండగ కూడా వితంతు మహిళలకి తన తరపున చీరలు పంపించి ఒక అన్నలాగా అండగా నిలబడతానని చెప్పేసి అక్కడ ఎవరైతే చీరలు తీసుకున్నారో ఆడపడుచులు కూడా చాలా ఎమోషనల్ అయ్యారు. ఎందుకంటే మాకు సొంత అనలేని లోటు, ఇప్పటి వరకు మాకు ఎవరు కూడా ఈ విధంగా చీరలు పెట్టలేదు, అది కూడా వితంతులం అని చెప్పేసి ఎవరు కూడా ఇవ్వలేదు. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు మా గురించి ఆలోచించి ఈ విధంగా పంపించడం అనేది ఒక సొంత అన్న కన్నా కూడా మేము ఎక్కువగా అనుకుంటున్నాం అని చెప్పేసి కూడా చాలా ఎమోషనల్ అయ్యారు పిఠాపురం ప్రజలందరూ కూడా. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మొన్న వరలక్ష్మి వ్రతాలకు కూడా అదేవిధంగా సామూహిక వరలక్ష్మి వ్రతాలకు పవన్ కళ్యాణ్ గారి తరపున చీర సారి కూడా ఆయన పంపించడం జరిగింది. అండ్ ఇప్పుడు ఏంటంటే ఉపాధ్యాయ దినోత్సవం ఈరోజు సెప్టెంబర్ 5న. సో మరి ఈ యొక్క ఉపాధ్యాయ దినోత్సవానికి కూడా ఇప్పటి వరకు ఎవ్వరు కూడా చేయలేని పని కూడా పవన్ కళ్యాణ్ గారు చేశారు. అండ్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు అధ్యాపకులు కావచ్చు, అదేవిధంగా లెక్చరర్లు కావచ్చు, టీచర్లు కావచ్చు 2000 మెంబర్స్ అయితే ఉన్నారంట. అంటే రాష్ట్ర వ్యాప్తంగా కాదు, ఓన్లీ పిఠాపురంలో అనమాట. పిఠాపురం నియోజకవర్గం వ్యాప్తంగా 2000 మంది ఉన్నారనమాట. వీళ్ళందరికీ కూడా మగవాళ్ళు అయితే ప్యాంటు షర్టు, అదేవిధంగా ఆడవాళ్ళు అయితే వాళ్ళకి చీరలు అయితే పంపించడం జరిగింది. సో ఇప్పటి వరకు ఇటు ఏపీలో కానీ అండ్ తెలంగాణలో కానీ ఎక్కడ కూడా ఈ విధంగా పూజకు కానీ ఇలాంటి వాటికి పంపిస్తూ ఉంటారు కానుకలు ఓకే. బట్ ఉపాధ్యాయ దినోత్సవానికి ఉపాధ్యాయుల్ని కూడా గుర్తించి ఈ విధంగా కానుకలు పంపించడం అనేది ఖచ్చితంగా గొప్ప విషయం. సో ఈ విధంగా అందరినీ కూడా అంటే నేనున్నాను అని చెప్పేసి గుర్తు చేసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారిని ప్రతిరోజు కూడా. ఇప్పుడు ఒక చీరలు పంపించారంటే ఆ చీర కట్టుకున్నప్పుడు అనేది పవన్ కళ్యాణ్ గారు పంపించారు కదా, చాలా బాగుంది, ఈ విధంగా గుర్తు చేసుకుంటున్నారు. అంటే ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి కన్నా పవన్ కళ్యాణ్ గారు మాత్రం చాలా హై స్థాయిలో ఉన్నారు అని చెప్పేసి అయితే జనాలు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఖచ్చితంగా పిఠాపురం నియోజకవర్గం అంటే ఇప్పటి వరకు మనము మొన్న ఎలక్షన్ కన్నా ముందు వరకు ఎవ్వరు కూడా తెలియదు. సో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే పిఠాపురంలో అడుగు పెట్టారో అప్పటి నుంచి పిఠాపురం అనేది ఒక బ్రాండ్గా మారిపోయింది అనమాట జనసేన పార్టీకి. సో ఇక మీదట పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి అడ్డా ఎవరు కూడా మార్చలేరని చెప్పేసి జన సైనికులు కానీ అందరూ కూడా నమ్మకంగా చెప్తున్నారు.